ఇది ఒక రకమైన పూజే అని నేను అనుకుంటున్నాను. ఏంటి అని అనుకుంటున్నారా? ఒకప్పుడు మాకు విపరీతంగా మందార పువ్వులు అయ్యేవి. ఆ మందార పువ్వులతో నేను చక్కగా పూజ చేసుకునేదాన్ని. పూజ అయిపోయిన తర్వాత ఆ పువ్వుల్ని పడేయకుండా చక్కగా ఆయిల్ అవి కాచేదాన్ని అనమాట. ఇప్పుడు మాత్రం చూసారా, అక్కడ కనిపిస్తుందా మీకు ఉడత అస్సలు ఉంచట్లేదండి. మొత్తం చిన్న చిన్న మొగ్గలు కూడా తినేస్తుంది. దానివల్ల మాకు అసలు ఇప్పుడు పువ్వులు ఉండట్లేదు. చూడండి, ఆ చిన్న మొగ్గలు కూడా అలా కొరికేస్తుంది అనమాట. లోపల ఉన్న ఆ గుజ్జు లాంటిది తినేస్తుంది. దానివల్ల పువ్వులు తక్కువైపోయాయి. చెట్లు అయితే నిగనిగలాడుతున్నాయి కానీ ఒక పువ్వు కూడా లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రేపు సంకష్టహార చవితి అండి. చాలా శక్తివంతమైనది. ఆ పూజ కోసం వివరిస్తూ ఆ చిన్న క్లిప్పింగ్ కూడా అలా యాడ్ చేశాను అనమాట, మీరు చూస్తారని చెప్పేసి. నేను ఈ వీడియోలో ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే పూజా విధానం అయితే చూపిస్తున్నానండి. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన తిథి చవితి. అందులోనూ కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చవితి అంటారు. ఇది చాలామందికి, అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఈ రోజున పూజ చేస్తే కేవలం కష్టాలే కాదండి, జాతకంలోని కుజ దోషాలు, పనుల్లో వచ్చే ఆటంకాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఒక సంకల్పంతో ఆచరిస్తారు చాలామంది. మేము ఇన్ని నెలలు చేస్తాము అని చెప్పేసి అలా చేయడం కూడా విశేషమే. ఇక్కడ నేను నా దగ్గర గణపతి విగ్రహం ఉంటే చక్కగా అభిషేకం చేస్తున్నాను. విగ్రహం ఉండాలని రూల్ ఏం లేదండి, ఫోటో పెట్టుకొని కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. భక్తి ముఖ్యమండి ఇక్కడ. సంకష్టహర చవితి ఫిబ్రవరి 5 గురువారం నాడు వచ్చిందండి. చవితి తిథి ఫిబ్రవరి 5 తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 12 తరువాత 12:09 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 6 తెల్లవారుజామున 12:22 గంటలకి ముగుస్తుందండి. ఫిబ్రవరి 5 రాత్రి 9:50 చంద్రోదయం అవుతుంది. ఆ చంద్రోదయం అయిన తర్వాతే ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం విరమిస్తారనమాట ఈ పూజలో. సంకష్టహర చవితికి కీలకం ముడుపండి. ఈ ముడుపు ద్వారానే మనం మన కోరికను స్వామివారికి సమర్పించాలన్నమాట. దానికోసం ఒక ఎర్రగుడ్డ కానీ లేదా ఒక పసుపు గుడ్డను కానీ తీసుకొని అందులో ఒక 3 పిడికులు కానీ లేదా ఒక 3 దోశలు కానీ బియ్యం వేసుకోవాలి. అందులో ఒక 2-3 ఖర్జూరాలు, ఒక 2 వక్కలు, 21 రూపాయి కానీ మీ ఇష్టం అండి, 51 రూపాయి కానీ 101 రూపాయి కానీ మీ ఇష్టం, ఎంతైనా దక్షిణ వేసుకోవాలి. దాంట్లో ఒక గరిక, ఒక ఎర్రని పుష్పం పెట్టుకోవాలి. అయితే ఈ పుష్పం పెట్టేటప్పుడు నియమం ఏంటంటే, మీరు ఒకవేళ కోరిక కోరేంత వరకు కూడా ఈ ముడుపు విప్పము అని అనుకునేటప్పుడు లోపల పచ్చిగా ఉండే పువ్వులు కానీ ఆకులు కానీ ఏమి వేయకూడదండి. లేదు, ఏం చేయాలంటే యాక్చువల్గా పూజ అయిపోయిన తర్వాత సాయంత్రము ఆ బియ్యంతో పరమాన్నం వండేసి మళ్ళీ స్వామివారికి సమర్పించి ఇంట్లో అందరూ తినాలన్నమాట. ఇది ఒక పద్ధతి. కొంతమంది ఈ పద్ధతి పాటిస్తారు, కొంతమంది కోరిక తీరిన తర్వాతనే ఆ ముడుపు విప్పి పరమాన్నం వండుతారు. కానీ ఎక్కువ రోజులు ఉంటే బియ్యం పాడైపోతాయి కదా, అందుకని సాయంత్రమే చక్కగా పరమాన్నం వండేసి దేవునికి సమర్పించి, ఒకవేళ ఉపవాసం ఉండే వాళ్ళైతే కనుక ఉపవాసం విరమించేటప్పుడు మనం ఆ ప్రసాదం తీసుకోవచ్చు. ఇంట్లో అందరము తినొచ్చండి. ఉపవాసం ఉండగలిగోలే ఉండాలండి. ఉండలేని వాళ్ళు ఏంటంటే పాలు, పండ్లు అవి తీసుకొని కూడా ఉండొచ్చు. ఇక నేను చేసే పద్ధతి ఏంటంటే, నేను ఇన్ని నెలలు చేస్తాను అలా ఏమనుకోలేదండి. స్వామివారికి ఇష్టమైన రోజు కదా అని చెప్పేసి నేను ప్రతి నెల నాకు వీలైనప్పుడు అంతా నేను చేసేస్తుంటాను. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతిరే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సరాధ్యక్షాయ. ఏ వ్రతం చేయాలన్నా మనము ఆ తిథి సూర్యోదయం కుంటేనే చేస్తాం. కానీ ఇక్కడ అది భిన్నంగా ఉంటుందండి. సూర్యాస్తమయం టైంకి చవితి ఉంటేనే ఈ సంకష్టహార చవితి పూజ చేస్తారు. ఈసారి ఏంటంటే సూర్యోదయంకి ఉంది, సూర్యాస్తమయంకి ఉంది కాబట్టి ఇంకా అసలు ఏ టెన్షన్ అవసరం లేదు.
ఇంకా ఈ పూజ చేయాలనుకునే వాళ్ళకి ఎరుపు పువ్వులు, గరిక, ఎర్రని అక్షంతాలు ఇవన్నీ కూడా సిద్ధపరచుకొని పెట్టుకోవాలండి. ఈ పూజలో ఎర్రని పుష్పాలు, ఎరుపు అక్షంతాలు మాత్రమే వాడుతారండి. స్వామికి ఎరుపు అంటే ఇష్టము అని చెప్తారు. తర్వాత సంకష్టహర గణపతి స్తోత్రం అని ఉంటుందండి. అది తప్పకుండా ఒక 3 సార్లు చదువుకోవాలండి. అది చదువుకుంటేనే ఇంక ఈ పూజ మనకి పూర్తవుతుంది. వ్రతంగా చేసేవాళ్ళు తప్పకుండా వ్రత కథ కూడా ఉంటుందండి. వ్రత కథ కూడా చదువుకోవడము లేదా వినడము చేయాలి. తర్వాత నైవేద్యము, తర్వాత తాంబూలము, ఇవన్నీ మనము అన్ని పూజలకు ఎలా పెడతామో అలాగే పెట్టుకోవాలి. ఏదైనా ఒక వ్రతం చేస్తుంటే ఎక్కువ ఆర్భాటం చూపించడం వలన చాలామంది భయపడిపోతున్నారండి. అమ్మో అది అలా చేయాలా, ఎందుకంటే ఎక్కువ పూజలు అలా ఆర్భాటంగా చేయాలంటే అందరి వల్ల అవ్వదు. కానీ మనం అనుకుంటాం కానండి, భక్తితో మనం ఒక పుష్పం సమర్పించినా సరే భగవంతుడు స్వీకరిస్తాడండి. ఆర్భాటాలు కాదు, అది గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ ఎప్పుడు ప్రతి నెల నేను ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకుంటాను. ఆ ముడుపు కట్టుకుంటే మనకు తప్పకుండా కోరిక కూడా నెరవేరుతుందండి. ఎదురైన అనుభవంతో చెప్తున్నాను. ఇంకా ఎరుపు అక్షంతాలతో అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. గరిక మీ దగ్గర ఎక్కువ కనుక ఉంటే గణపతి ఏకవింశతి నామావళి అని ఉంటుందండి. 21 నామాలే ఉంటాయి. ఆ నామాలకి ఆ గరికతో పూజ చేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా అసలు ఇది మనం ఫోన్లో టైప్ చేసినా వచ్చేస్తుంది. 21 నామాలు గణపతివి. అవి అలా చదువుకుంటూ కూడా మీరు గరికతో పూజ చేస్తే చాలా మంచిదండి. మార్నింగ్ అయితే నేను ఇలాగా కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి పెట్టేస్తాను. సాయంత్రం ఎలాగో మనము ముడుపు కట్టే బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యంతో పరమాన్నం కానీ లేదా ఉండ్రాలు కానీ వండుతామన్నమాట. ఇక్కడ సాయంత్రం పూజ అండి ఇక్కడ స్టార్ట్ అయింది. అంతవరకు పొద్దున్న పూజ ముగిసిందనమాట. ఇంకా సాయంత్రం పూజలో మనం పొద్దున్న పెట్టినవన్నీ తీసేస్తాను. నేను పువ్వులతో సహా తీసేస్తానండి. ఎందుకంటే అన్నీ వాడిపోయి ఉంటాయి కదా, నాకు ఎందుకో నచ్చదు, తీసేస్తాను. ఆ పొద్దున్న పెట్టిన ముడుపు విప్పేసి చక్కగా పరమాన్నం కానీ లేదా ఉండ్రాలు కానీ లేదా కుడుములు కానీ వండేసి పెడతానండి. తర్వాత ఫ్రెష్గా మళ్ళీ పువ్వులతో స్వామివారికి పూజ చేస్తాను. చంద్రదర్శనం అయిన తర్వాత ఉపవాసం విరమించి ప్రసాదం స్వీకరించడంతో మనకి సంకష్టహర చవితి పూజ పూర్తవుతుంది.